బాబు అడుక్కో మిషన్ కదా బాబు అడుగో మిషన్ ఇప్పుడు మా ఊళ్ళో 2 షాపులు 2 షాపులు ఇచ్చేసారా? టౌన్ మా ఊళ్ళో అయ్యి బాబు అవంటారు బాబు చెప్ప ఈ ఊరు చెప్పుకోవాలి. కోపనా ఎంత చదువుకున్నావు ఏంటి? అయితే 5 మరి ఎవరికి ఇంగ్లీష్ అడుగుతాం చెప్పచ్చు తిడతాడు మమ్మల్ని ఏమన్నా మరి ఇంగ్లీష్ అంటావా? కోపన్నా మేము ఎవరు చదువుకోలేదురా ఏడు ముద్ర బ్యాచ్ అవును ఒకసారి చూస్తున్నారా గొప్పన్నా అలా కాదు. ఏ ఊరన్నా నువ్వు? ఏ ఊరన్నా నువ్వు? అదే కదా ఏ ఊరన్నా నువ్వు? ఎంటూరు నుంచి అడిగి తీసుకొచ్చారా నిన్ను? ఉల్లిపాయలు అమ్ముకోవడం తీసుకొచ్చారా? ఉల్లిపాయ కలగరా బాబు? అదిగో అదిగో 4 సెంటర్లో ఒక ఆడమ్మాయి కాపాడుతుందా? ఆవిడ తోట ఆమె వచ్చిందిరా. ఒరే మన దగ్గర కూడా ఒరే గోపన్నా ఒరే ఎలాగా మీ చెల్లెమ్మకి ఎక్కడ సారి చిల్లర సిగ్గుడు పడ్డా చోటు అతను వేటి ఎవరని చెప్తారు చెప్తాను నేను ఎక్కడ పోయి చూడని పట్టగా బాగా తెల్లారు పోగడం కాదు. ఇంకా ముందు ఎవరు లేరని కాశీ వెనక ముందు ఎవరు లేరని మీ బావగారు కాశీ వెళ్ళాడని కాశీ వెళ్తున్నట్రా అలా అందుకెళ్ళప్పుడు అలా పుట్టాడు కాశీయా మా ఆయన కాశీ వెళ్ళాడని పుణ్యం కోసం వెళ్ళాడు అన్నయ్య ఎవరు లేరని మనకి ఆగేది వస్తుందే
హలో ఓడి బాబు బాబు అన్నయ్య 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 నాయన వస్తాడు వాళ్ళ సుమారు సోదరు గారు ఇరువురు కలిసి అమ్మ వాళ్ళు వస్తుంది మాకు పట్టుండి ఏడవ వస్తున్నావు కాబట్టి ఈ కథలో 4 రూపాయలు కలగాలి 1 రూపాయలకి ఇచ్చాలి వాడిని ఎవరు మాని వాళ్ళు వస్తుంది ఏడు మందుల వాడు సర్వదా రక్షించి కాక బాబు వాడు దుర్గపేట రావాలి అన్నయ్య అన్నయ్య ఆవిడ మీద తోడు పడికేస్తానని ఇక్కడ అందంగా పెంచారు అన్నయ్య ఇక్కడ మట్టి మచ్చి అన్నయ్య ఆవు దోడ ఏట్రా దోడ ఒరే ఒరే మళ్ళీ చెప్పి 20 గంటలకి 20 గంట ప్లస్ ఇంగ్లీష్ చదవదు ఒరే దోడ కాదు ఎంత చూడు ఆవు ప్లస్ దోడ వచ్చిందిరా అన్నయ్య ఆవు పాలు తీసుకుంటారా ఏంటి డౌటు అన్నయ్య అవును మీ ఆవిడ వచ్చింది మీ లోన్ వచ్చింది వాళ్ళు తీసుకుంటాను పాలు తీసుకుంటారు అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తాను మేము 100 గంటల కష్టం పెట్టామంటున్నాం ఒరే కోపనా నీ పాడేరు పైరా నీ పొలికి తీసుకెళ్ళి పుట్టింది ఒకటే ఒరే మనసు కాగడా ఇలాంటి పని చేసి వచ్చాడు వాళ్ళు పండుతానే కోడర్థం లేదా కాలింగ్ మన మీద అని పట్టుకుని పండుతానే మోకలతో పెడుతున్నావా సరే నాయన బుదిలేడా తోడ ఎవడిగా పోయి చిన్నప్పుడు చూసుకోరు మంచిది వాళ్ళు ఏదైనా మనోడు పనులు ఆయన చేస్తాడుగా ఒరే గోపన్నా ఊహా ఒరే చెప్పిందా ఊహా ఇది ఎప్పుడైనా పాడుతుందా ఎప్పుడు పోలేదు ఏముంటుందంటే యా ఏ ఏ అంటాడు రాజే ఆవు నీళ్ళు ఎక్కువ ఏ భాష లేదు బాబు వాటర్ దొరకలేదు రావాలి ప్రసాదం ఒరే గోపన్నా ఒరే నేను తిరిగి ఉన్నాడు ఒరే గోపన్నా ఇలాగలాగా ఇదే తొలిసూరిపోయ్యా నీరు కొట్టు అరే ఎన్ని అరే 3 ఉన్నాయా చూడెత్తుకుంటారండి చేపిందా అన్నయ్య
అంటే ఎండిపోతుంది వాడేది పాడు బాగా ఒరే గోపన్న ఆవులంటే చూస్తావు ఆవుడు ఆవు పాలంటే చూస్తావు ఆవుడు గిట్టి వరకున్నాడు రా ఎవడమ్మరా అమ్మాయి అమ్మాయి నీ పాడు తిను మీ ఆవిడ వచ్చింది ఆవిడొచ్చింది నీ పాలు వచ్చింది పాలు కాదు అబ్బాయి అబ్బాయి అది అలాగే మీ ఆవిడ చెప్పి పంపించేస్తాను మీ ఆవిడ ఆవిడ చెప్తే కొన్ని చుట్టూ ఏమి లేదు కదా స్ట్రాంగ్ బాడీ అన్నయ్య అవత బంగారం అవత బంగారం దూడ బంగారం ఇచ్చేది బంగారమే బంగారమే ఆవిడ దోడి చెప్తాను మా రాజుగారు డబ్బుంటే మహా ఇష్టం చాలా ఖర్చాడు అది మా కృష్ణ సంఘం అది కనుక్కొస్తున్నా రాజు నా కొడుకు అయిపోయిందమ్మా ఏంటి యంత్ర 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 ఆవెత్తు దొడదొడెత్తు ఓ సంతేనా ఒరే గోపన్న డబ్బు కదలలేదు బంగారం కదలలేదు ఇంటికి వెళ్ళి అమ్మగారిని అడిగు అడిగు ఒరే అందులో బంగారం రే కలిసి రే బాబు తిరిగారు ఒక అడ్డుకుంటారా లోన ఇదిగో బంగారం ఈ బంగారం వచ్చి సాగు ఉండదు వచ్చారా నెలమన్నా ఇప్పుడే కోసం పోతా పోతుంది నాకు అక్కడ ఇష్టం బంగారం అని అనుందేటి వాళ్ళది అయిపోద్దంటావా అది చేపకి ఇయ్యని పొంగులు తెలిసిన కాడి గురించి రెండు చెప్పట్లేదు సరే पुढे आता पण जर्मनी तिच्या तोडायला
చేసినాడు మన నూరు గల ముందు పాలు తీసుకొచ్చావు మన ఆవును కొని 6 మాసాలు అవుతుంది కౌలు పళ్ళు అనుకొని ఆ పాలు తెల్లకుండా నల్లకుండా చూడలేదు రేపు నా రోజున నాగులు చదువుతుంది ఆ ఆవు పాలు తీసుకురా కాకుండా నాయన పడినప్పటికీ తోలుకెళ్ళాడు ఆ ఆవు ఎలా విధంగా వెళ్ళి చుట్టూ ఉన్న మాడు తిరిగి ఆయన ఉత్తమంగా గబ్బను దిగి ఎవరికి వాళ్ళు ఇచ్చేస్తున్నా ఆయన ఇచ్చేస్తున్నవాడికి గొల్ల గబ్బను ఏం చేస్తున్నా ఆయన రాజుగారు అన్న మాటలు కడుపులో దురుకున్నామా ఆయన తుల్లిపడేలే సార్ అవును పాలు చేస్తుంటే ఆయన పొలగా ఉండేమన్నాడా మీరు భుజం మీద పడ్డారా పుట్టలో నా దేవుడు లేచి పైకి ఏ రోజుకి ఆ రోజు కన్న తల్లిలో వచ్చి పాలిచ్చిందే అవును రాముడే కానీ కొట్టాడంటే ఆవు శాపం బ్రహ్మశాపం అన్నాడు బ్రహ్మశాపం అన్నాడు బ్రహ్మదేవుడు నాయన పుట్టలో నా దేవుడు పైకి లేచి ఆవు మోపురం చేరేస్తారు అవును నాయన ఎరగరాతి పుణ్యం వచ్చి నాయన మహావిష్ణుడు సంప మీద కొట్టాడు పోయిందా చెప్పంతా రథకుండా అయిపోయింది అవును కొలగప్పుడు 2 కళ్ళు పేలిపోయి ఏమంటున్నాడా ఈ అడుగులో 7 తాళ్ళు ముగ్గాలు క్షమించు అంటే ఇప్పుడు విష్ణుమూర్తి అవతారం ఉన్నాను ఈ అవతారం సాధించి ఉపరాదేవి చెప్పని శ్రీనివాసుడుగా పెరిగి పద్మాదేవుడి కళ్యాణం పడతాను అవును పద్మాదేవుడి కళ్యాణం పడినా నాయన 7 కొండవాడు అవతారం వస్తారు అంటే 7 కొండల అవతారంలోని నువ్వు నాయన గొల్ల యాదవు నాయన అవును గొల్ల వంశం యంత్రం పెడతావు ఆ చెరుదరి శివుడికి ఇస్తాను బాబున్నా నాయన రే బాబు డంసు రే వెంకటేశ్వర నాయన అలాగన్నప్పటికీ నాయన నాయన రటుబుల్లో దేవుడు
ఏం చెప్తా? మంచి మంచి పూలు మొదలెట్టుతున్నా. అందమైన పూలు రాసుకుంటున్నా. మంచి మంచి పూలు మొదలెట్టుతున్నా. అందమైన పూలు రాసుకుంటున్నా. అందమైన పూలు రాసుకుంటున్నా. సకల తల్లి అందమైన పూలు ఒకలాదేవి కుమారస్వామికి పూలు కోస్తా దేవుడు చూసింది. అవును, దేవుడు దగ్గరికి వెళ్ళి బయట సంగి సీరి పట్టుకట్టింది. అవును, ఏమంటుందా? ఆయన ఇక తల్లిదండ్రులారా రామయ్యరా, అవతారారా రామయ్యరా, తల్లిదండ్రులారా రామయ్యరా, అవతారారా రామయ్యరా, వెలి వెలి రామయ్యరా, తల్లుడు తల్లుడు రామయ్యరా, తమ్ముడు భక్తుడు రామయ్యరా, అలా అడిగినప్పటికీ అమ్మా నా తల్లి ఎవరో నాకు తెలియదమ్మా, తెలియదమ్మా అలా అన్నప్పటికీ అంటే తల్లిదండ్రులు అన్నాం. నీ పేరేటినైనా నాకు పేరు లేదు తల్లి, ఊరు లేదమ్మా, ఆ పేరేటే నాకు తెలియదమ్మా. అలాగంటే ఒకలాదేవి నాయన అప్పుడు దాకా విష్ణుమూర్తి. అవునండి, నేను ఏ పేరు పెడితే ఆ పేరు పలుకుతావా అన్నా. అమ్మా నువ్వు ఏ పేరు పెట్టి పలికినా పేరు పలికితే తల్లి పలుకుతా అన్నావా? పలుకుతానమ్మా. ఒకలాదేవి ఇంటిన శ్రీ అనే అక్షరం లేదు. అవునండి నాయన విష్ణుమూర్తి చేతిలో శ్రీ అనే అక్షరం ఉంది. ఈ శ్రీ అనే అక్షరం చేసి శ్రీనివాసులను నామకరణం చేసుకుపోయిందా అంటే ఒకలాదేవి పెట్టిన పేరే శ్రీనివాసుడు అండి. శ్రీనివాసుడు ఒకలాదేవి కుటీల వద్దకు తీసుకెళ్లి చోళ పడుతుందా పచ్చన్న పచ్చన్న అలా జోలపాడిన పడి ఒకలాదేవి కుటీల వద్ద శ్రీనివాసుడు పోయి ఉండిపోయాడు. నాయన దంగేటి సుధురబాబు గారు నాయన శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది కాబట్టి కళ్యాణంలో మన రూపాయలు కూడా కలగాలని ఆయన అతోడ భాగానికి ఇచ్చారు. అన్ని వరకు కుటుంబాన్ని అడదరకొస్తల్లి ఏడు కొండలవాడు సర్వదా రక్షించగాక. శ్రీనివాసుడు ఒకలాదేవి కుటీర వద్ద ఉండిపోయాడు. నాయన తెల్లరగట్లేసి అమ్మా నేను వచ్చాను అడుగులకి బాణం ఇచ్చి తల్లి ఎండగలుగుతా ఉన్నాడు. అలా అంటే నాయన అడవులో రాజులు ఉంటారు. అవునమ్మా, వాళ్ళతో ఎట్లా ఆడలేవు నాయన. ఆడతానమ్మా కాకరే కాదని ఆడపెట్టు పెట్టాడు. అవును నాయన ఆ ఒకలాదేవి సెలవులు తీసుకుని ఆ రాసవాళ్ళకి ఎలాగండి గాలి కొమ్మల మీద అదే సమయాన్న ఆయన దళీదేవికి పిల్లలేక ఆడపడుతూ ఉన్నది. నాయన పిల్లలేక ఆడపడుతూ ఉన్నది. మీరు ఇలానే అవును రాణి బాబు అప్పుడు లేక సింతపడిపోతున్నారు. అలాగన్నప్పటికీ తన భర్త అయిన ఆకాశరాజు 10 మంది కూలోళ్ళు తుమ్మేదో బంగారపు నావలతో నిమ్మ తోటలో దుక్కు దున్నితే బంగారు పెట్టి తగిలింది. అవును, ఆ పెట్టి తీసుకొచ్చారు, కోట్ల తీసుకొచ్చారు, పెట్టి పిల్ల పెట్టారు. కన్నా పెట్టిన ఆడపాలు ఉంది, అందులో ఆడపాలకు ఉందండి. ఆడపాలు ఉంది. ఆడపిల్లని ఎలా పెంచినా
సంవత్సరాల వయసు వచ్చాయండి. బాలాకుమారం ఉంది. ఆయన పద్మాదేవిని నామకరణం చేశారు. ఆయన ఏమండి నాన్నగారు నేను వచ్చాను అడవులకి ఎటగడతానండి ఎడగొప్పమన్నారు. అరే నువ్వు ఆడపిల్లవేటి వచ్చాను అడవికి ఏటకెళ్ళబట్టి కాకనే కథను కానుపట్టు పట్టింది. 7 సిలికతలు తీసుకుని ఆయన వచ్చాను అడవిలో ఎట్లాడుతుందంట. రమణ మనాలే ఈ శ్రీనివాసుడు వెళ్ళినప్పటికీ పద్మాది ఒడుగులో ఏటలాడుతూ ఉంది. ఏటలాడుతుంటే నాకంటా ముందు వచ్చి ఈ చిన్నది ఏటలాడుతుంది. అవునవును ఆ చిన్నదాంతో మాట్లాడాలంటే అది కొట్టిన పవర్ అండి నేను కొట్టాలి. నేను కొట్టాలని ఏం చేస్తున్నాడా శ్రీనివాసుడు వేసిన బాణం మా కొడుకు పక్కన జరుగుతుంది. పద్మాదేవి వేసిన బాణం ఎడపక్క తగిలింది. ఎడపక్కన పడింది. వాళ్ళిద్దరు ఇంకొక పౌరు పడ్డాదండి. కోల్పోయింది. ఆయన శ్రీనివాసుడు పద్మాదేవి కలిసి ఆయన పౌరు దగ్గరకు వచ్చారు. అవును చెయ్య కలిసి ఉన్నాయి. మనసులు కలిసి ఉన్నాయి. అప్పుడు శ్రీనివాసుడు నుంచి ఏమని గజేంద్రుడే లీలగాయించాడు. ఆ పద్మాదేవి వెనక్కి వచ్చి ఆ శ్రీనివాసుడు వెళ్ళినప్పుడు శ్రీనివాసుడు పద్మాదేవి కలిసి మనసులు మార్చుకున్నారు. 7 చెలికత్తలు చూసి ఆయన కూడా మహారాజు వచ్చారు. అవును వచ్చి మా పద్మాదేవిని తీసుకెళ్ళిపోతానండి. 7